హలో ఎవ్రీవన్, పాయసము మీకు పాలు విరిగిపోకుండా ఉండాలంటే సింపుల్ ట్రిక్ అని ఇలాగ మీరు చేసుకుని చూడండి, మంచిగా వస్తుంది విరిగిపోకుండా. నేనైతే కొంచెం జీడిపప్పులు బాగా నెయ్యిలో వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని అందులోనే ఈ రోస్టెడ్ వర్మిసెల్లి ఉంటుంది కదా బాంబినోది, అది తీసేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నాను అండి. కొంచెం బాగా బాయిల్ అవుతుంది అని అన్నప్పుడు ఒక ఇలాచీ లోపల ఉంటాయి కదా, అవి మాత్రం సీడ్స్ వేసాను ఫ్లేవర్ కోసము. బాగా ఉడికింది అన్నప్పుడు కొన్ని పాలు తీసేసుకొని వేసేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత జీడిపప్పులు కూడా వేసేసుకోండి. ఇంకా మనం దించేస్తాము అంటే బాగా ఉడికిపోయింది మంచిగా, ఎంత కన్సిస్టెంటీ చాలు అని అన్నప్పుడు మాత్రమే మీరు ఏం చేస్తారంటే స్టవ్ కట్టేసిన తర్వాత షుగర్ వేసుకోండి. ఈ ట్రిక్ అని పాటిస్తే మీకు పాలు పాయసం ఎప్పుడు పాలు విరిగిపోవండి. సో స్టవ్ కట్టేసి ఇలా కలిపేసుకోవడమే అండి. సో ఇది థ్యాంక్ యూ.